అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. కృష్ణనామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకోసం నేను అనుదినము ప్రార్థన చేస్తున్నాను. మీ సమస్య ఏదైనా సరే మా దగ్గర ప్రత్యేకంగా ప్రతి మంగళవారం ఉదయం 10, ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఉదయం 10, ప్రతి ఆదివారం ఉదయం 10, 2 గంటల వరకు మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి. మీరు రండి, తప్పకుండా ఒక్కసారి మా ప్రేయర్ టవర్ దర్శించండి. మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతమైన కార్యాలని మీరు తప్పకుండా చూస్తారు. ఏమండి ఇలాంటి ఎన్నో చూసానులేండి అని మీరు అనుకోకండి. ఒకసారి మీరు ఈ స్థలాన్ని దర్శించండి. ఇది రోడ్డు పక్కనే ఉంది, మెయిన్ రోడ్డు పక్కన, అమలాపురం మీదుగా ముక్తేశ్వరం రోడ్లో కాలువ రోడ్డు పక్కనే మా పరిచర్య ఉంది. వానపల్లి, రాయుడుపాలెం, సంగంపాలెం మధ్యన. ఇకపోతే కొత్తపేట నుంచి వచ్చినా లేక ముక్తేశ్వరం, ముమ్మడివరం నుంచి వచ్చినా ఇటు రావులపాలెం, కొత్తపేట మీదుగా వస్తే కాలువ రోడ్లోంచి రావాలి. అటు ముమ్మడివరం, ముక్తేశ్వరం రోడ్లో కాలువ రోడ్లోంచి రావాలి. కాలువ రోడ్డు పక్కనే ఈ పరిచయం. మీరు వచ్చి ఒకరోజు ఉండొచ్చు, చక్కగా భోజనం చేయొచ్చు, మాతో ఏకీపించి ఆరాధన చేయొచ్చు. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 7-8 గంటలకి ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. వేకువజామున కూడా ఆదివారం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆరాధన ఉంటుంది. మేము వేకువజామున కూడా విజ్ఞాపన చేస్తాం. ఈ విజ్ఞాపనలో మీరు పాలుభాగస్తులుగా ఉండాలని మొన్న జరిగిన మీటింగ్స్ వల్ల మేము కొంచెం ఆర్థికంగా వెనకబడ్డాం. ఈ మీటింగ్స్లో మీరు కూడా సహకారులుగా ఉండి రిజిస్టర్ కొరకు చిన్న కానుక మీరు పంపుకొని, మరి ఎపిసిఎల్ రాసిన పత్రిక 4:3లో ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవని పౌలు చెప్తూ ఉన్నాడు. అంటే పౌలు గారు చేసిన సువార్తలో ఎంతమంది అయితే రక్షించబడ్డారో ఆశీర్వాదాలు పౌలు గారియే కాదు, కానీ తనతో ఏకీపించి ఎవరైతే సహకారం చేశారో, కొంతమంది 5,000 ఇచ్చారు, కొంతమంది 10,000 ఇచ్చారు, కొంతమంది 50,000 ఇచ్చారు. అలా ఇచ్చిన వాళ్ళకు కూడా ఆ మారు మనసు పొందిన వారు, వాళ్ళకి కూడా ఆశీర్వాదాలు వారికి కూడా వర్తిస్తాయి అని వివరిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి పనుల్లో మేము ఉన్నాం. మేము వీధుల్లో సువార్త చేస్తాము. ఎండ వైపు చూడము, వర్షం వైపు చూడము, తిండి తినము. ఏమంటే తెల్లవారులు విజ్ఞాపన చేస్తాం, పగలు సువార్త ప్రకటిస్తాం. మరి ఈ మంగళవారం, శనివారం, ఆదివారం ప్రత్యేకించి వేకువజాముని టేలో కూడా విజ్ఞాపన చేస్తాం. మేము విజ్ఞాపన చేసినప్పుడు అద్భుతమైన పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాగుతుంది. మీరు రోగం నుంచి విడుదల పొందుతారు. దయచేసి మీరందరూ నాతో సహకరించి ఈ పరిచర్యలో తోడ్పడాలని మనం చేస్తూ ఈరోజు క్షమాపణ గురించి మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలోంచి మార్కు సువార్త 11వ అధ్యాయం 14వ వచనము. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. 25వ వచనం. ప్రొద్దున వారు మార్గం పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయిండుట చూచిరి. 25వ వచనం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానికి క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ప్రియులారా, ఇక్కడ ఒక చెట్టు మనకు కనబడుతుంది. ఈ చెట్టు ఎందుకు ఎండిపోయిందని అంటే,
దేనికోసం ఎండిపోయిందని అంటే చెట్టు ఒక మనిషికి సాదృశ్యంగా ఉంది. యేసుప్రభు వారు ఆ చెట్టులో కాయలను ఆశించాడు, అంటే నీలో ఫలాల్ని ఆశిస్తున్నాడని అర్థం. ఆత్మ ఫలాలు అని అంటే నువ్వు రక్షించబడ్డ తర్వాత ప్రతిదినము నువ్వు ఒక్కరికైనా సువార్త ప్రకటించాలి. కనీసం నెలలో 4 వారాలు నలుగురిని గుడికి తీసుకెళ్ళాలి. అలా కాని పక్షంలో కనీసం ఒక్కరినైనా 12 నెలల్లో 12 మందిని నువ్వు క్రీస్తులోకి నడిపించాలి, గుడిలోకి తీసుకెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. అది నీ బాధ్యత. రక్షించబడ్డ ప్రతి ఒక్క విశ్వాసి సంఘ దైవజనుడితో ఏకీపించి సంఘాన్ని నింపే బాధ్యత విశ్వాసులది. నువ్వు రక్షణ పొందే ప్రతి నెలలో ఒక వ్యక్తిని గుడిలోకి తీసుకెళ్ళకపోతే నువ్వు నిజంగా రక్షణ పొందిన వ్యక్తివి కాదు. పరలోకం నువ్వు చేరవు. ఎందుకంటే నీలో ఏమి లేవు, ఫలాలే లేవు. ఒక వ్యక్తిని గుడిలోకి తీసుకెళ్ళడమే ఫలము, నెలలో 12 మందిని తీసుకెళ్ళడమే ఫలాలు. అది ఇక్కడ ఫలాలు లేవు కాబట్టి దేవుడు ఏం చేశాడు? శపించాడు. అంటే రక్షణ పొందిన మనిషినే శపించాడు. ఇక్కడ అంజూరపు చెట్టు క్రైస్తవులకి యూదులకి సాదృశ్యంగా ఉంది. ఈయన శపించిన విధానం పేతురు గమనించి మళ్ళీ అదే ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఆ చెట్టును చూసినప్పుడు నేల లోపల ఉన్న ఏళ్ళు సైతం చెట్టు వరకు ఏమైపోయింది? ఎండిపోయి చచ్చిపోయింది. చాలా చెట్లు ఎండిపోతాయి కానీ మళ్ళీ ఏర్లు పక్క నుంచి చిగుర్లు వస్తుంటాయి, కానీ ఇది ఎప్పటికీ ఫలించకుండా చచ్చిపోయింది. ఏర్లు కనపడవు, చెట్లు కనపడతాయి. ఏర్లు లోపల కుళ్ళిపోయాయి లేక ఎండిపోయాయి. ఏర్లు అనగా హృదయం కనపడదు ఎవరికి. నీ ఎముకలు కనపడవు, నీ తలంపులు కనపడవు, నీ ఉద్దేశాలు కనపడవు, నీ ఆలోచనలు కనపడవు, నీ క్రియలు ఎవరికి కనపడవు, కానీ దేవుని కనపడుతున్నాయి. నువ్వు రక్షణ పొందాక దేవుడి పని చేయాలి, చేయడం లేదు. శ్రద్ధగా గుడికి వెళ్ళడం లేదు. ప్రార్థన నమ్మకంగా చేయాలి, చేయడం లేదు. దశమ భాగం నమ్మకంగా దేవుడికి ఇవ్వడం లేదు. ఇవ్వకపోవడమే, రాకపోవడమే, సువార్త ప్రకటించకపోవడమే పాపం, శాపం, మరణం. మరి మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవలసిందే. అంటే ఐగుప్తు నుంచి వచ్చిన 40 లక్షల మంది కానాను చేరవు అని అంటే దాని అర్థం ఏంటంటే పరలోకం చేరరు అని చెప్పేశాడు ఆయన. ఎందుకు చేరరు వీళ్ళు అని అంటే మన్నాను 6 గంటలకి తెచ్చుకోవడానికి వెళ్ళేవారు. మరి 3 గంటల తిరగట్ల ప్రార్థనలో వేకుజామునే లేచి ప్రార్థనలో ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు, కాలేబు యెహోషువలు ఉన్నారు. వీళ్ళు వేకుజామునే లేచి ఆరాధన చేసి ప్రార్థన చేసి మన్నా తెచ్చుకునేవారు. కాబట్టి వీళ్ళు కానాను చేరారు, అంటే పరలోకం చేరారు. బద్ధకంగా ఉన్నవాడు దరిద్రుడగును అనే మాట బైబిల్లో ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. సోమరు వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండట గొప్ప భాగ్యం. అంటే సోమరులు అంటే సంఘంలో దేవుడిని నమ్మారే కానీ ఒకరికి సువార్త చేయరు, చురుకుగా రారు. సోమరులు ఆలస్యంగా వస్తారు, దేవుడి పని ఏమీ చేయరు, చేసే వాళ్ళకి వంకలు తెస్తారు. మరి వీళ్ళు ఎవరంటే సోమరులు. ఎలాగైతే ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు సనుక్కొని చచ్చిపోయారో వీళ్ళు అలాంటి వాళ్ళతో సమానం. మరో మాట ఇక్కడ రాస్తుంది సామెతలు 12:24. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయుటకు వచ్చును. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు అంటే శ్రద్ధ అంటే ప్రార్థనలో శ్రద్ధగా ఉండాలి, సంఘానికి శ్రద్ధగా రావాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాల్లో ఎవడు మొదట దిగిన వాడు ఎట్టి వ్యాధిగ్రస్తులను బాగుపడును అంటే మొదట ఎవడైతే గుడిలోకి వస్తాడో వాడికి ఎలాంటి సమస్య ఉన్నా, అప్పు ఉందా దేవుడు తీర్చేస్తాడు, రోగం ఉందా తొలగిస్తాడు, ఎగ్జామ్స్లో విజయమా ఇచ్చేస్తాడు, ఉద్యోగం కావాలా ఇస్తాడు. ఈ పరిచర్లో చాలామంది ఉద్యోగస్తులు వచ్చారు. ఈ పరిచర్లో ఇది ప్రేమస్వరం బైబిల్ బడి కార్యక్రమం. ఇందులో చాలామంది సంతానహీనులు సంతానం పొందుకున్నారు. మంచి ఎంప్లాయీస్ ఈ పరిచర్లోంచి వచ్చారు, దీవించబడ్డారు. ఇందులోంచి వచ్చిన దైవజనులు యావత్ ప్రపంచానికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారు. అందులో మీరు ఒకరు కావాలన్నదే నా ఉద్దేశం. మీరు ఒకసారి మా పరిచర్లోకి రండి, లేదా ఇందులో భాగస్వాములుగా మీరు చిన్న కానుక పంపి రిజిస్టర్ చేసుకోండి.
మీరు సంతానం లేక బాధపడుతున్నారా? దేవుడు తప్పకుండా మీకు ఒక బిడ్డను ఇవ్వాలని ప్రార్థన చేస్తాను, వాగ్దానం కూడా పంపిస్తాను. మీరు దీర్ఘవ్యాధి చేత బాధపడుతున్నారు కదా, మాకు వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా మేము ప్రార్థన చేద్దాం, మీకు స్వస్థత కలుగుతుంది. వ్యాధి ఏదైనా పర్వాలేదు. ప్రియులారా, మరి ఈరోజు క్షమాపణ అంటే ఏమిటి అనే వాక్యాన్ని నేను మీకు చెప్తున్నాను. ఈ మార్కు సువార్తలో ఈ వ్యక్తికి క్షమించే మనసు లేదు, అందుకని ఈ చెట్టు ఎండిపోయింది. చాలామందికి కోపం ఉంటుంది, నేను ఆ వ్యక్తితో మాట్లాడను, ఆ వ్యక్తి పేరు ఎతకండి అంటారు. అది కోపం. అంటే ఒక వ్యక్తిని క్షమించలేని మనసు ఈ వ్యక్తికి ఎప్పుడైతే ఉందో, ఈ వ్యక్తి ఏమైపోతున్నాడు? ఎండిపోతున్నాడు, ఆధ్యాత్మిక పాడైపోతున్నాడు. క్షమించలేని మనసు ఎవరికైతే ఉంటుందో, కోపం ఎవరికైతే ఉంటుందో, త్రాగుడు ఎవరికైతే ఉంటుందో, ఆ వ్యక్తితో నేను మాట్లాడండి అన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, చాలా వివరంగా ఇక్కడ రాస్తుంది వాక్యంలో. ఏమనంటే 25వ వచనం, మార్కు సువార్త 11:25 వచనం, మీరు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అంటే నువ్వు ఇక్కడ క్షమించలేదు కాబట్టి నీ పాపాలు క్షమించబడవు. అరే, ఒకప్పుడు ప్రభు క్షమించాడండి నన్ను, ఇప్పుడు క్షమించడు. క్రీస్తును సిలువ వేసిన వాళ్ళే పైన సిలువలో ఉన్న క్రీస్తు క్షమించాడు. నిన్ను సిలువ వేయలేదు కదా, నిన్నెవరు చంపలేదు కదా, నువ్వు బతికే ఉన్నావు కదా, భూమి మీద ఉన్నావు కదా. మరి సిలువ మీద ఉన్న క్రీస్తే నిన్ను క్షమించినప్పుడు, బాధలో ఉన్న క్రీస్తే నీ పాపాలు క్షమించడం కొరకు సిలువ వేసిన వాళ్ళని క్షమించినప్పుడు బాగున్నావు కదా, నువ్వు క్షమించడానికి నీకెందుకు హృదయం ఒప్పుకోవడం లేదంటే, నీ హృదయంలో సైతాను కూర్చున్నాడు. ఏ హృదయం అయితే సైతాను పీట వేసుకుని కూర్చుంటాడో వాడికి క్షమాగుణం ఉండదు. వారిలో కోపం, తొందరపాటు, పిరికితనం, అల్పవిశ్వాసం, పీడకలలు, దరిద్రత, భయం వారిని వెంటాడుతూనే ఉంటాయి. మీరు అందరినీ క్షమించండి. ఒక భర్త ఉన్నాడు, మీ భార్య మీద భుజమే చేసి నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని నీ భార్య మీద భుజం మీద చేసి నన్ను క్షమించని మీరు కౌగిలించుకున్నారనుకోండి, మీ భార్య మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమించేస్తుంది. నిజమైన సంతోషం మీలో ఉంటుంది. ఒకవేళ నీ భర్త మంచివాడు కాదని నువ్వు అనుకుంటున్నావు సహోదరి, నన్ను క్షమించండి అని నీ భర్త కాళ్ళు పట్టుకో. నేను పట్టుకోనండి, సైతాన్ ఉందో నీలో, పట్టుకో, చూడు. అసలు నేను పట్టుకోను, క్షమాపణ కోరను అని అంటే నువ్వు పరలోకం చేరు, నరకంలోకి వెళ్తావు ఖచ్చితంగా. చాలా భయంకరమైనది. క్షమించలేని వాడికి పరలోకంలో చేర్చుకోరు. క్షమాగుణం లేనివాడు ఎవరైనా సరే గతాన్ని మర్చిపోవాలి, కొత్త జీవితాన్ని ఆరంభించాలి. అదే నూతన జీవం. మీరు ఎప్పుడైనా సరే కొలసీలు రాసిన పత్రికలో మీరు చూడండి, అందులో రాస్తుంది ఏమనంటే దీన మనస్సు అనే పదాలు అందులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే కొలసీలు రాసిన పత్రికలోకి వెళ్ళండి. కొలసీలు రాసిన పత్రికలో మీకు ఒక మంచి అద్భుతమైన మాటలు అక్కడ రాయబడ్డాయి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయలత్వను, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగన మీరును క్షమించుడి. చూసారా? ఇప్పుడు పౌలు నిర్దాక్షిణ్యంగా, ఆయన ఏ తప్పు చేయలేదు, కొట్టి చెరలో వేశారు, మాట్లాడలేదు. ఆయన కొట్టినోళ్ళని క్షమించాడు, జైలుని క్షమించాడు, నేరం మోపులను క్షమించాడు. పుత్రుని దెయ్యాన్ని వదలగొట్టి ఒక స్త్రీని బాగు చేసినందుకు, సైతాన్ నుంచి విడుదల ఇచ్చినందుకు పౌలు గారిని కొట్టి జైలు వేశారు. అయితే ఆయన మాట్లాడలేదు. ఎందుకనంటే వాడిని క్షమించాడు కాబట్టి దేవుడు దిగొచ్చి పౌలు గారి త్యాగాన్ని దేవుడు గుర్తించి ఆ క్షమాగుణాన్ని
దేవుడు ప్రత్యక్షంగా చూడాలనుకున్నాడు. అందుకని దేవుడు చెరలో అడుగుపెట్టినప్పుడు భూకంపం వచ్చింది. వెంటనే చెరసాల కుటుంబంలో మారుమనసు వచ్చింది. అక్కడున్న ఖైదీలకి మారుమనసు వచ్చింది. అక్కడున్న పెద్దలు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరారు. వారికి విడుదల కలిగి. పౌలు క్షమించకపోతే ఆ భూకంపం జరిగేది కాదు. క్షమించాడు. పౌలు శీల ఇద్దరు క్షమించారు. చాలాసార్లు మీ కుటుంబంలో భూమి తగాదాలు జరుగుతాయి, ఆస్తి పంపకాల్లో తగాదాలు జరుగుతాయి, కోర్టు గొడవలు జరుగుతుంటాయి. క్షమించి ఆస్తులు వదిలేయండి, క్షమించి భూమిని వదిలేయండి, క్షమించి మీ ఇల్లు వదిలేయండి, క్షమించి అన్నీ వదిలేయండి. ఏమంటే ఒక అద్దె ఇంట్లో ఉండండి, ఒక పాకలో ఉండండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మీ కుటుంబంలో ఆర్థికపరమైన గొడవలు వచ్చాయి అంటే వదిలేయమని దాని అర్థం. వదిలేశారనుకోండి, అబ్రహాం లాగా దేవుడు మిమ్మల్ని దీవించడం మొదలు పెడతాడు. అబ్రహాం అన్నీ వదిలేసి వచ్చాడు, కానీ విస్తారమైన ఆస్తిపరుడు అయ్యాడు. నువ్వు నీకు సంబంధించినంత వరకు నీకు కలిగినవన్నీ ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు క్రీస్తు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. చిల్లి గవ్వ కూడా నా అన్నది నీ దగ్గర ఉండకూడదు. అప్పుడు దేవుడు దీవిస్తాడు. అబ్రహాం అలాగే అన్ని వదిలేసి వచ్చేసాడు. అబ్రహాము మాట ఎవరు విన్నారంటే ఎలియాజరు విన్నాడు. ఈరోజు నేను దేవునికి ప్రతినిధిగా మీతో చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాము దేవుని చేత కృప పొందాడు, స్నేహితుడు అయ్యాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రపంచ జనాలకి తండ్రిగా అతను గుర్తింపు పొందాడు దేవుని చేత. అయితే అబ్రహాం చెప్పిన మాట ఎలియాజరు విన్నాడు. ఒకప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడంటే, నాకు పిల్లలు లేరు కాబట్టి నా కొడుకు ఎలియాజరే అనుకున్నాడు. నా సమస్తానికి నా ఆస్తికి వారసుడు ఎలియాజర్ అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, కాదు ఎలియాజర్ కానే కాదు. మరి చాలా నమ్మకంగా ఉన్నాడే, నా కొడుకులాగే ఉన్నాడే, నన్ను తండ్రిగా భావించి నాకు అన్నీ బాగా చూసుకుంటున్నాడు ఎలియాజరు, ఈ ఆస్తి ఎలియాజర్దే అనుకున్నాడు. అంటే ఎలియాజరు ఎంత ప్రేమించాడంటే అబ్రహాముని దేవుడి కంటే దేవుని ప్రేమించినంతగా, సిలువను ప్రేమించినంతగా, క్రీస్తును ప్రేమించినంతగా, ప్రాణం పెట్టినంతగా అబ్రహామును ప్రేమించాడు. అందుకనే అబ్రహాము మాట ఈయన విన్నాడు. ఇస్సాకును తేడానికి వెళ్ళినప్పుడు 10 ఒంటెలు మోకరింపజేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలియాజరు ప్రార్థన విని రెప్పకమ్మ ఎదురుపడేటట్లు చేశాడు. ఇక్కడ ఎలియాజరు దేవుడి మాట కాదు ఇక్కడ వినవలసింది, అబ్రహాం మాట వినాలి. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు. అబ్రహాము మాట వింటే దేవుడి మాట విన్నట్టే, దైవజనుడి మాట వింటే విశ్వాసులు దేవుని మాట విన్నట్లే. అభిషేకించబడిన ఒక దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు, పాటలు రాయకూడదు, లెక్కలు వేయకూడదు, ఇటు అటు చూడకూడదు, ఇలాగలా మాట్లాడకూడదు. నీ లెక్కలు కొట్టేసి కష్టాలు పెడతాడు. చర్చిలోకి వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు గుళ్ళో ఉన్నావు కాబట్టి నీ నోరుకి కళ్ళెం పెట్టుకోవాలి, నీ తలంపులకి కళ్ళెం పెట్టుకోవాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే దేవుడు నీకు న్యాయంగా ఇచ్చే ఆశీర్వాదాలు తీసేస్తాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట రాయబడింది ప్రకటన గ్రంథం, క్షమించుడి 2:2, నీ క్రియలు నేను ఎరుగుదును, నేను నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ క్రియలు అంటే వ్యక్తిగతం, నీ క్రియలు. బైబిల్లోని ప్రకటన గ్రంథంతో నీ అనే పదం ఉంటుంది. చర్చికి వెళ్ళే మీరు అమ్మ వస్తా గుడికి అంటే ఆవిడ వస్తే వీడు వెళ్తుందా, అలా చేయకూడదు. వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళు, లేకపోతే వాళ్ళందరినీ ప్రోత్సహించి గుడికి తీసుకెళ్ళు. ఒకళ్ళు వెళ్ళలేదనుకో, రాలేదనుకో, నీ మటుకు నువ్వు వెళ్ళిపో. మనం పుట్టినప్పుడు కలిసి పుట్టలేదు, ఈ లోకయాత్ర ముగించినప్పుడు కలిసి ముగించాం. పరలోకంలో నీకు నువ్వుగా నిలబడాలి, తీర్పు ఉంటుంది. నాకు నేనుగా నిలబడాలి. నీ తీర్పు నీదే, నీ క్రియలు నీయే, నా క్రియలు నాదే. ఎవరిని బట్టి ఎవరికి తీర్పు ఉండదో, ఎవరి క్రియలు వాళ్ళకే తీర్పు తీరుస్తాయి. నీ క్రియలే నిన్ను నిర్దోషంగా నిలబెడతాయి. నీ క్రియలే, నీ మంచి మనసే నేను నిర్దోషంగా నిలబడితే నీ చెడు తలంపులు, నీ చెడు క్రియలు, నీ పిసినారితనం, నీ కఠినత్వం, నీ కోపం నీ మీద తీర్పునిచ్చి నరకానికి తీసుకొని వెళ్ళిపోతాయి. కోపం విడిచిపెట్టు, చిరాకు విడిచిపెట్టు. నీలో తరచు కోపం ఉందే, విడిచిపెట్టు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ నీ క్రియలు నేను ఎరుగుదును, నీ మీద 4వ వచనం ప్రకటన 2:4, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు అంటే నీలో పాపం ఉంది, గుడికి వెళ్ళవు, అది పాపం.
సరిగా వెళ్ళవు, అది పాపం. నిర్లక్ష్యంగా వెళ్తావు, అది పాపమే. లేటుగా వెళ్తావు, అది పాపమే. దేవునికి ఇవ్వాల్సిందేవు, అది పాపమే. ఏదన్నా పాస్టర్ గారు చెప్తే నువ్వు ఏకీపించవు, అది పాపమే. అది తప్పు. నీలో కోపము, అప్పులు, కష్టాలు, అవమానాలు, కోర్టు గొడవలు, ఇంటివారు నీ మీద గొడవలు, నీ వారే నీ మీద గొడవలు, నీ పక్కోళ్ళు నీ మీద గొడవలు, సరిహద్దు గొడవలు, కోర్టు కేసులు, దెబ్బలు, అవమానాలు, ఇవన్నీ నీ మీద తప్పు ఒకటి మోపాడు దేవుడు. అవి దేవుడే మోపాడు నీ మీద. ఎందుకంటే నువ్వు గుళ్ళో నమ్మకంగా లేవు, ప్రార్థనలో నమ్మకంగా లేవు, ఇంట్లో నమ్మకంగా లేవు. కాబట్టి ఈదులో నీ పరువు పోయింది. నువ్వు గుళ్ళో నమ్మకంగా ఉంటే ఈదులో నీ పరువు ఘనతకెక్కుతుంది. నువ్వు గుళ్ళో నమ్మకంగా ఉంటే ఇంట్లో కూడా నువ్వు నమ్మకంగా ఉండగలుగుతావు. నువ్వు ఇంట్లోనే నమ్మకంగా లేవు, నువ్వు డబ్బులు సరిగ్గా తెచ్చేవ్వు, రాత్రి చీకట్లో నువ్వు రహస్యంగా తాగుతున్నావు, రహస్యంగా నువ్వు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయావు. నువ్వు విచ్చలవిడి జీవితాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను ఈరోజు శిక్షించబోతున్నాడు. నీ విచ్చలవిడితనాన్ని విడిచిపెట్టు. నీ పిల్లలు ఆకలితో పడుకుంటున్నారు, నీ భార్య పస్తుంటుంది, నీ పిల్లలు బట్టలు కొని ఎంతకాలమైంది? నువ్వు మనిషివేనా? నీ బిడ్డలు పస్తున్నారు, పిల్లలు పట్టించుకో, భార్యను పట్టించుకో, అత్వాన్ని తిడుతుంటావు, కొడుతుంటావు, పడుకున్న వాళ్ళు తన్నుతూ ఉంటావు. నీకు మర్యాద ఉందా? నువ్వు మనిషివేనా అసలు? ఎందుకై పెళ్లి చేసుకున్నావు? భార్యని క్షమాపణ కోరు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నేను ఐశ్వర్యంగా చేస్తాడు, గొప్ప దైవజనుడిగా చేస్తాడు. ఓ చెల్లమ్మ, నిన్నే ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు నువ్వు? చచ్చిపోతే 200 నరకంలోకి వెళ్తావు. నీ మనసు మార్చుకో. ఇలాంటి వాడిని చేసుకున్నాను, ఆ సంబంధం చేసుకోవాలనుకున్నాను, అనవసరంగా ఇలాంటి వాడిని చేసుకున్నాను కాదు. దేవుడే నిన్ను ఈ స్థానం తీసుకొచ్చాడు. నీ భర్తను మారుస్తాడు. నీలో కోపం, తొందరపాటు, పిరికితనం, అల్పేసం విడిచిపెట్టు. దేవుని మీద విశ్వాసం ఉంచు. సహోదరు, నిన్నే దేవుని మీద విశ్వాసం ఉంచు. నీ భర్తను క్షమించు. నీ మీద కోప పడుతున్న మీ అత్తయ్య మామని క్షమించు. నిన్ను నువ్వు క్షమించుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 23వ వచనం ప్రకటన, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నదన్నాడు. 6వ వచనం, నికోలయితుల క్రియలు నేను ద్వేషిస్తున్నాను. నికోలయితులు అంటే ధనాపేక్ష, సమస్త కీళ్లకు మూలం. డబ్బు మీద, బంగారం మీద, లేని ఆ వాటిల మీద, చీరల మీద నీకు ఆశ ఉంది, విడిచిపెట్టాలి. అది నికోలయితుల బోధ. నేను ద్వేషిస్తున్నాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో. నికోలయితులు అంటే ఎప్పుడు కూడా ధనాపేక్ష వాళ్ళకు ఉంటుంది. అయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం తుయతేర సంఘాన్ని గురించి ఏమంటే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ సహనము నేను ఎరుగుదును, నీ మీద తప్పు ఒకటే మోపవలసి ఉన్నది. ఏంటంటే తప్పు? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. నీ దగ్గర యజబేలు స్త్రీ ఉందా అంటున్నాడు. అంటే నువ్వు బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తావు, అది పాపం అంటున్నాడు. నువ్వు బంగారాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, చీరలు ప్రేమిస్తున్నావు, చెప్పులు ప్రేమిస్తున్నావు, ఇహలోక అలంకారాలు ప్రేమిస్తున్నావు, కాబట్టి నీ మీద నేను తప్పు ఒకటి మోపాల్సి ఉన్నది అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను రోగిష్ట్రాలుగా చేసేస్తాను, నీ మీద గొడవలు పెడతాను, కేసులు పెడతాను, నిందలు నీ మీద మోపుతాను, అవమానాలతో నువ్వు చచ్చిపోతావు, నెమ్మది ఉండదు. నీ దగ్గర యజబేలు ఉందంటాడు. యజబేలు ఎవరో తెలుసా? అలంకరణ ఎక్కువ చేసుకోవాలనుకుంటారు స్త్రీల దగ్గర యజబేలు ఉందన్నమాట. తలను అలంకరించుకుంటారు, మొక్కను అలంకరించుకుంటారు, నేను అందంగా కనపడాలనుకుంటారు. అదే యజబేలు స్త్రీ. అందంగా కనపడాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ శృతి మించి అలంకరణ పెట్టుకోవడం, శృతి మించి నువ్వు సమయాన్ని అలంకరణకి ఇవ్వడం పాపం. 3 గంటలు లేచి ప్రార్థన చేయాలనుకుంటే అలంకరించుకునే వాళ్ళు ప్రార్థన చేయరు. చూడండి, ఎక్కువ ఈ లోకంలో శరీర అలంకరణకి ఏ స్త్రీలు అయితే ప్రాధాన్యత ఇస్తారో వారు 3 గంటలకు లేగరు, ప్రార్థన చేయరు, విజ్ఞాపన చేయరు. అలాగని గుడికి కూడా త్వరగా వెళ్ళరు. అలాగని దైవజనుడు చెప్పిన మాటలు కూడా సరిగా వినరు. నన్ను ఎవరో చూస్తున్నారా లేదని చూసుకుంటారు. అంటే నీ అందం అనేకులు చూడాలా, నువ్వు అందంగా ఉన్నావని చూడాలా, అది నీకు పాపం. అందుకని నీ మనసులో కలవరం, గొడవలు, మనశ్శాంతి లేదు. నువ్వు అందాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను చేసుకున్నవాడు కూడా నిన్ను అనుమానిస్తూ ఉన్నాడు. అది నీ పాపం. నువ్వు తప్పు తెలుసుకో.
నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఇక్కడ 2 సార్లు నేను ఈ వాక్యాన్ని మీకు వివరిస్తాను. తప్పు అని అంటే నీకు దేవుని మీద ప్రేమ ఉంది కానీ సంపూర్ణంగా లేదు. ప్రేమ ఉందా, కానీ పరిపూర్ణంగా దేవుని మీద నీకు ప్రేమ లేదు. అందుకనే మొదటి ప్రేమ నువ్వేం చేసావు, వదిలితువని నీ మీద నేను తప్పు ఒకటి మోపాల్సి ఉన్నది. మొదటి ప్రేమ అంటే నువ్వు ముందు దేవుడిని నమ్మినప్పుడు ఎలాగున్నావు, దైవికంగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, కన్నీళ్ళతో ప్రార్థన చేసేదానవు, అందరికంటే ముందు గుడికి వెళ్ళేదానవు, కానుకలు ఇచ్చేదానవు, చంద ఇచ్చేదానవు, కూడలు ప్రోత్సహించేదానవు, దైవజనుడు ఏది చెప్తే అది చేసేదాను. ఇప్పుడు అవన్నీ వదిలేసావు. అంటే ఇప్పుడు ప్రేమ అయితే ఉంది కానీ మొదటి ప్రేమ లేదు. కాబట్టి నువ్వు నీ మీద నేను ఉమ్ము వేయాలంటాడు ఇక్కడ ఆయన. అంటే నువ్వు పరలోకానికి రావడానికి నో ఎంట్రీ, నువ్వు నరకానికి వెళ్ళిపో అంటున్నాడు ఆయన. తప్పు ఒకటి మోపవలసిందంటే దాని అర్థం ఏంటి తెలుసు, తీర్పు తీసేస్తున్నాను. నీ తప్పు తెలుసుకో, మారు మనసు పొంది నీ తప్పు తెలుసుకొని అవతల వాళ్ళ తప్పులు క్షమించు. నీ తప్పును విడిచిపెట్టాలి. అవతల వాళ్ళని క్షమించకపోయినా పాపమే. నీ లోపాన్ని నువ్వు తెలిసాక దాన్ని విడిచిపెట్టకుండా అందులోనే కంటిన్యూ అయ్యావనుకో, రెట్టింపు పాపం. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక్కడ అంజరపు చెట్టు ఎండిపోయింది. కారణం ఏంటో తెలుసా, ఎండిపోవడము అని అంటే నీ జీవితము చెవి సారం లేనిదిగా ఉంది. నీ జీవితంలో మనశ్శాంతిని కోల్పోయావు. ఎందుకో తెలుసా, వేషధారణ. నీలో వేషధారణ ఎప్పుడైతే వచ్చిందో, పాపం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో, దేవునికి దూరం అయ్యావు, ఆరాధనకు దూరం అయ్యావు, దేవుని కార్యాలు విడిచిపెట్టావు, సువార్త విడిచిపెట్టావు, ఆరాధన విడిచిపెట్టావు, పాటలు విడిచిపెట్టావు, బైబిల్ విడిచిపెట్టావు. కాబట్టి నీ చెట్టు ఎండిపోయింది. నీ చెట్టు అంటే నీ జీవితం. ఏర్లు ఎండిపోయింది. నీ హృదయం కూడా ప్రార్థనలో ఏకీపించడం లేదు. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ వచ్చినంటే ఏం చేస్తున్నావు, గుళ్ళో నిద్రపోతున్నావు. అంటే సైతాన్ ఉంది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి నీ కష్టాన్ని చెప్పుకో, ఆయన ప్రార్థన చేస్తారు. ఆయనతో ఏకీపించు, వేకుజామున ప్రార్థన చేయి. అయ్యగారు మీరు వేకుజామున ప్రార్థన పెడితే నేను వస్తానండి మా కుటుంబంతో, నేను మోకరించి ప్రార్థన చేస్తాను అను. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుందని నేను మీతో చెప్తున్నాను. కాబట్టి క్షమించాలని ఈ వాక్యం ద్వారా నేను చెబుతూ 101వ కీర్తన 6, నమ్మకస్తులను ఆయన ప్రతిదినము ఎదురు చూస్తున్నాడు. ఆదికాండం 24:2 ఎలియాజరు నమ్మకస్తుడు. మరి ఎలియాజరు ఎవరి మాట విన్నాడు, అబ్రహాం మాట విన్నాడు. అబ్రహాం అంటే దైవజనుడు. దైవజనుడి మాట వినండి, వాక్యం నేను వినండి అని అంటే నీ మాట దేవుడు ఎప్పుడు వినడం. నీకు మధ్యవర్తి దైవజనుడు, మధ్యవర్తి మాటే వినాలి. నెంబర్ 2 సంఖ్యాకాండం 12:2 మోసే నమ్మకస్తుడు, యెహోషువ నమ్మకస్తుడు. తర్వాత ఎబ్రీ 3:2 యేసుక్రీస్తు నమ్మకస్తుడు. నమ్మకంగా ఆయన సిలువకు నిన్ను రక్షించడం పనిలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. యోసేపు నమ్మకంగా జీవించాడు. ఇర్మియా నమ్మకంగా జీవించాడు. అందుకని ఇర్మియా 6:27-28 వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు. కాబట్టి ఈ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఈ లోకంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకం నీకు ఎలా వస్తుందంటే అందరినీ ప్రేమించాలి. రెండోది, అందరినీ, నీకు విరోధంగా ఉన్న వాళ్ళు అందరినీ క్షమించాలి. నీ బిడ్డను క్షమించాలి, పక్కోళ్ళని క్షమించాలి, అమ్మను క్షమించాలి, నీ భర్తను క్షమించాలి, నీ సోదరుని క్షమించాలి, నీ ద్వారాగా మేలు పొంది నీ కీడు చేసిన చూసా వాళ్ళని కూడా క్షమించాలి. అప్పుడు నువ్వేం చేయబడతావంటే విశాలపరచబడతావు, పరిశుద్ధాత్మతో నింపబడతావు. అప్పుడు నీలో ఆత్మ ఫలాలు నీలో పుష్కలంగా పండుతాయి. నువ్వు అనేకులు క్రీస్తు వైపు నడిపించడానికి వేలాది మంది సభలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక సింగర్గా వాడుకుంటాడు, దైవజనుడిగా వాడుకుంటాడు, స్వస్థపరిచే వరాలతో అభిషేకించి నిన్ను వాడుకుంటాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించను కాదు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఈ వాక్యం విన్న ఈ కుటుంబాలు దీవించండి, ఆశ్రదించండి. నీ మహిమలో, నీ కృపలో, రాబోయే నీ 2వ రాకడలో వీరికి పాలిభాగం ప్రసాదించండి. యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Yeah.